హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు తిరుమల కొండపై మనకు తెలియనటువంటి ప్రదేశాలు చాలానే ఉంటాయి కదా, అవి ఏంటో నేను స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇవన్నీ మనం ఎలా తిరగాలనేది నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మొదటగా మనం ఈ ప్రదేశాల్లోకి వెళ్ళాలంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే మనకు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. కాకపోతే మనకు మధ్యలో సిగ్నల్స్ అయితే రావు మ్యాప్ పెట్టుకొని చూడడానికి. మధ్యలో ఎవరినైనా అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళడం. ఈ ఆర్టీసీ బస్సులో ఇవన్నీ ప్లేసెస్ మనం కవర్ చేయాలంటే మనకైతే ఆర్టీసీ వాళ్ళు 1 డే పాస్ అయితే ఇస్తారు. ఆ 1 డే పాస్ పర్ హెడ్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనకు తిరుమల బస్ స్టాండ్ దగ్గర ప్రైవేట్ వెహికల్స్ చాలా ఉంటాయి. వాళ్ళు పర్ హెడ్ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నా సజెషన్ ప్రకారం అయితే ఆర్టీసీ బస్సు 1 డే పాస్ తీసుకోవడం అయితే చాలా బెటర్. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ చూడడానికి అయితే లిమిటెడ్ టైం అయితే ఇస్తారు. అదే ఆర్టీసీ బస్సులో వెళ్తే మనకు బెనిఫిట్ ఏంటంటే మనం వెళ్ళే రూట్లో నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ అయితే తిరుగుతాయి. మనం ఎక్కిన బస్సే కాకుండా వేరే బస్సు కూడా ఎక్కి మనం ట్రావెల్ చేయొచ్చు. మనం ఎన్ని బస్సెస్ మారినా మొదటగా కండక్టర్కి మన పాస్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేనైతే ఆర్టీసీ 1 డే పాస్ అయితే చూజ్ చేసుకున్నాను. మనం ఆర్టీసీ బస్ ఎక్కినట్లయితే లాస్ట్ విజిట్ ప్లేస్ అయిన పాప వినాశనం దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. మనం పాప వినాశనం అంతా చూసుకుని వచ్చి మళ్ళీ ఇదే స్టాప్లో నిలబడితే వేరే బస్సెస్ అయితే వస్తాయి. ఆ బస్సులో ఎక్కి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మొదటగా మీకు ఈ వీడియోలో పాప వినాశనం అయితే చూపిస్తాను, చూసేయండి. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రదేశం వచ్చేసి ఆకాశగంగా. ఇక్కడ అంజనాదేవి అంటే హనుమంతుని యొక్క తల్లి ఇక్కడే నివసించినట్టు ఆ పూజారి గారు అయితే వచ్చిన భక్తులకి అంజనాదేవి చరిత్ర ఇంకా హనుమంతుని యొక్క జీవిత చరిత్ర అక్కడికి వచ్చిన భక్తులకైతే చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గంగా జలాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం చేస్తారంట.
ఆకర్షకంగా పూర్తి చేసుకున్న తర్వాత మనకు జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే జపాలి అయితే ఉంటుంది. ఈ ప్రాంతంలోనే హనుమంతుడు పుట్టాడని చాలా మంది చెప్తూ ఉంటారు. జపాలిలోని హనుమాన్ టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरात, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे, मन होवे निष्काम, मनवा मन होवे निष्काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, राम नाम सुख, राम नाम सुख, राम नाम। జపాలి కంప్లీట్ చేసుకున్న తర్వాత మనల్ని అయితే నెక్స్ట్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ ఓన్లీ వేణుగోపాల స్వామి టెంపులే కాకుండా మనం హతిరామ్ బాబాజీ వారి సమాధిని కూడా చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి హతిరామ్ బాబాజీ వారు జీవ సమాధి అయిన ప్రదేశం ఇదే, చూడొచ్చు మీరు. వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనల్ని శ్రీవారి పాదాల దగ్గరికి అయితే తీసుకెళ్తారు. శ్రీవారి పాదాలు వచ్చేసి చాలా ఎత్తైన కొండ మీద ఉంటాయి. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం.
శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత మనల్ని నెక్స్ట్ శిలాతోరణం దగ్గరనైతే డ్రాప్ చేస్తారు. ఈ శిలాతోరణం పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుంది. చక్రతీర్థం వచ్చేసి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం లోయలాగా అయితే మనకు కనపడుతుంది. ఆ స్టెప్స్ కూడా ఉంటాయి మనకి పక్కనే. మొత్తానికైతే ఈ తిరుమల కొండ మీద ఉన్న 7 ప్రదేశాలు అయితే మీకు చూపించాను కదా. మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకు వస్తే ఖచ్చితంగా ఈ 7 ప్లేసెస్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.